వాట్సప్ ఖచ్చితంగా మనకి ఇదివరకు ఏంటంటే సిమ్ కార్డు ఉండి సిమ్ ఉండి ఫోన్లో మనం వాట్సాప్ని గూగుల్ దీంట్లో ప్లే స్టోర్లో నుంచి తీసుకుని డౌన్లోడ్ చేసుకుంటాం. దాన్ని ఆ నెంబర్తో అనుసంధానమై అది యాక్టివేట్ అవుతుంది. అయితే తర్వాత కాలంలో వాట్సప్ కొన్ని ప్రొవిజన్స్ పెట్టింది, వేరే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అన్నటువంటిది. అయితే ఇలాగా మన ఫోన్ నెంబర్తో ఇంకొకడు వాట్సాప్ నడిపేటటువంటి నాటకాలు కూడా జరుగుతున్నాయి. కుంభకోణాలు, అవినీతి ఇట్లాంటి వాటికి కారణమవుతున్నాయి, అసాంఘిక శక్తులకు అస్త్రమవుతున్నాయి. దాంతో వాట్సప్, టెలిగ్రాము, సిగ్నల్ ఇట్లాంటి యాప్స్ ఇండియాలో సిమ్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేలాగా ఆర్డర్ చేసింది భారత ప్రభుత్వం. అమెరికా, బ్రిటను, చైనా ఇట్లాంటి చోట్ల ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందరికంటే ముందు భారతదేశం ఈ నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే 9.42 లక్షల తప్పుడు వాట్సప్ ఇది సిమ్ కార్డుల్ని తొలగించింది. 5,489 కోట్ల రూపాయలు ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లో నుంచి జరుగుతున్నటువంటి లోపాలను గుర్తించింది. 24 లక్షల మ్యూల్ అకౌంట్స్ అంటే కావాలని సృష్టించబడేటటువంటి వందల కొద్ది అకౌంట్స్ ఏవైతే ఉంటే అట్లాంటి 24 లక్షల అకౌంట్స్ని క్లోజ్ చేసింది. అలాగే 100 కోట్ల భారతీయుల పర్యవేక్షణ కోసం అంటే కీలకమైన అడుగులు వేస్తుంది. సైబర్ ఫ్రాడ్స్ 2024లో 22,845 కోట్ల రూపాయలు నష్టపోయారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే ఈ కీలకమైనటువంటి అనేది తీసుకుంది. సిమ్ ఉంటేనే వాట్సప్ అన్నటువంటి రూటు.